నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. మొత్తం వైసీపీ వాళ్ళందరూ రోడ్డెక్కేశారు. రోడ్డు ఎవరెవరు ఎక్కారంటే పేర్ని నాని, రోజా ఆ! ఇంతకంటే పెద్ద ప్రామినెంట్ లీడర్స్ ఎవరు రోడ్డెక్కల. అంబటి బిజీగా ఉన్నాడు 'బోండా ఉమ' చాప్టర్‌లో. సో, ఈళ్ళిద్దరూ రోడ్డెక్కేసేసి గజ్జి గజ్జిగా మాట్లాడేశారు. ఆ గజ్జిగా మాట్లాడిన దాంట్లో నాకు కొన్ని అర్థం కానివేంటంటే, చదువు సంధ్యల గురించి మొన్న రోజా ఒక మాట అంది. ఏంటారు ఆ చిన్న ముక్క ఏరా ఇక్కడ? చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఎవడో ఏమని ఎవడో ఏమని ఎవడో ఏమని చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. సో, ఇంత చదువుకున్న రోజా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు ఏం చెప్పిందంటే ధర్మేంద్ర ప్రధాన్‌కి ధర్మాన్ ప్రధాన్ అని చెప్పింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. నేను అనుకున్నాను ఎవరి ధర్మాన్ ప్రధాన్ అసలు కొత్తగా మనకు తెలియని ఎడ్యుకేషన్ మినిస్టర్ సీజేపీ ప్రొటెస్ట్ చేసింది ఎవరి మీద అని చెప్పి నాకే షాక్ కలిగింది. ఇంత చదువుకున్న వనిత కనీసం పేరు చదవటం కూడా రాదు నీకు, సిగ్గుండాలి. మళ్ళీ చదువుకున్న వాళ్ళని చెప్పుకుంటారు మీరు అందరూ మంత్రులు మాకు ఒకప్పుడు. సరే అది అయిపోయింది. దాని తర్వాత పోనీ జెన్జీ అని చెప్పాలి కదండి, జెన్జీ అంట. అది జీ కాదక్క, జెడ్ జెన్జీ. అది పలకడం కూడా రాదు నీకు. కానీ నువ్వు వచ్చేసి ఈరోజు నారా లోకేష్ కాదు నారా లీకేజ్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏంటండి డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడడానికి వచ్చారు రోడ్డుపైకి. హైకోర్టు కొట్టేసింది కేసుల్ని. దాని తర్వాత లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేశారు. దీనికి పేర్నాని ఏమంటాడంటే వచ్చి సమవోచీలు వస్తారంట. చంద్రబాబు నాయుడు జయం చెప్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడంట, లోకేష్ చెప్తే పేర్నాని వస్తాడంట. ఏ బుద్ధుందా పేర్నాని? దేనికైనా లోకేష్ గారు సమవుజ్జి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్. మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నువ్వు మాట్లాడుతుంటే నాకు సగం మాటలే అర్థం కావు, గాలి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అస్బుస్ కబుర్లు చెప్తే నాకు అర్థం కాదు. ఫ్రాంక్లీ దెర్ సంథింగ్ రాంగ్. నాకు ప్రాబ్లం ఉంది. నా చెవిలో ఉందో నీ నోట్లో ఉందో నాకు తెలియట్లేదు. దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఆ పేరుని నాని కూర్చుని కమాన్ చంద్రబాబు నాయుడు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమోలా నారా లోకేష్ ముందు ఆఫ్టర్ ఆల్ వన్ టైం ఎమ్మెల్యే అంటున్నావు ఈరోజు కూర్చుని. ఇతనేంటి పులివెందుల ఎమ్మెల్యే అంతే. ఇతను మినిస్టర్ నారా లోకేష్. మినిస్టర్ వచ్చి కూర్చుంటాడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతో. ఏంటి ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డితో నారా లోకేష్ వచ్చి కూర్చోవాలా? అరే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టుకెళ్ళిపోయిన క్యాండిడేట్ ర్యాలీలకు పిలుపులు ఇవ్వడం ఏంటి? అది చెప్పిన తర్వాత ఎగేసుకుంటా మీరు అందరు రావటం ఏంటి? కోట్లు కొట్టేసినా కూడా మీ న్యూసెన్స్ ఏంటి? అండ్ వెనకమాల రోజా అంటుంది పిల్లలందరి ఫ్యూచర్ అంట. వెనకమాల ఉన్న వాళ్ళ పిల్లల ఎయిటర్ ఒకసారి ఫోటో వేయండి వాళ్ళది. వాళ్ళు పిల్లల ఎత్తి పడేస్తే 10 మందిని ఎత్తి పడేయగలుగుతాడు. వీళ్ళందరూ పిల్లల, వీళ్ళందరూ డిఎస్సి క్యాండిడేట్లా? మొన్న జెన్జీ మూమెంట్ అంటే లిటరలీ పిల్లలు వచ్చారు. మీరేంటండి బాబు, పిల్లలు కాదు బడుతులు. వీళ్ళందరూ ఒక 30-40 ఏళ్ళు ఉండాలి. వీళ్ళ పిల్లలేంటి, డిఎస్సి క్యాండిడేట్లు ఏంటి? ఏం మాట్లాడుతుంది అసలు? సో రోడ్డుపైకి వచ్చి లోకేష్ రిజైన్ చేయాలని చెప్పి వీళ్ళందరూ ర్యాలీలు తీశారు. ఇంటికి పోయి భోంచేసి పడుకుంటారు. మళ్ళీ నా పని అయిపోయింది జగన్ అన్నయ్య అని. ఆ కొడాలైతే బయటకు రాలే, ఇంకా ఆ వల్లభనేనైతే అస్సలు రాడు. ఈ పేరు నాని అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే నాతో కూర్చో లోకేష్ అని. నీతో ఎవరు కూర్చోవాలి తెలుసా? కార్యకర్తలు కూడా రారు పేరు నాని నీ స్టాండర్డ్కి. అసలు కార్యకర్తలు కూడా వచ్చి నీతో కూర్చోరు. కిట్టు లాంటి బ్యాచ్ ఎవరన్నా ఉంటే చెప్పు, పంపిస్తారు. ఎందుకంటే అంత లూజ్గా మాట్లాడే క్యాండిడేట్స్ ఎవరు టీడీపీలో కార్యకర్తలు కూడా ఉండరు. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ పిలిపివ్వటం, మీరందరూ వచ్చి ఇంకా నాగార్జున యాదవ్ నీటి నిట్టంట ఎటు రాముకు కూడా అయింది. నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా, మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. నీట్ పలకడం రాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు పలకడం రాదు, జెన్జీ అంటం రాదు, ఎవరినెవరితో పోల్చాలో తెలియదు. మీరు మీ బుడబొక్క ర్యాలీలు ఎవరో కవర్ చేయరు, మిమ్మల్ని అలా పడుంటారు అంతే. సో అందరూ ఈ ర్యాలీలు చూసుంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది దీనిపైన? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.